కథ గారు చెప్పండి, ఏదైతే ఉందో ఇప్పుడు నేను తెనాలిలో గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా పెను సంచలనం సృష్టించింది. అటు చూస్తే ఆమెకి ఇళ్ల పట్ట అనేది సొంత ఇంటి పట్ట కల సాకారం అయింది. కేవలం తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుచుకుంది, నాకు ఇళ్ల పట్ట వచ్చిందని చెప్పేసి. అంత మాత్రానని చెప్పేసి ఆమెని ఏదైతే ఉందో ఐటీడీపీ జనసేన వాళ్ళు చాలా తీవ్రంగా ఇప్పుడు కామెంట్స్ పెట్టారు. ఆమెకి సూసైడ్ చేసుకుంది, మీరేమంటారు? ఇప్పుడు టీడీపీలైనా జనసేనలో దమ్ముంటే ఇంకా 2 పట్టాలు ఎగస్ట్రీ అలాగే నిస్మట్టి ఇచ్చిన వాటిని పేదలకు నిరుపేదలకు ఇచ్చిన వాళ్ళని ఇట్లా చేయటం అది అన్యాయం, అక్రమం. అది మెయిన్ ఆయన దమ్ముంటే మేము పావలా సినిమా తీస్తే నాకు హీరో ఇవ్వాలి, ఏదో 2 కోట్లు వచ్చి 3 కోట్లు పెట్టి హీరో తీస్తున్నాడు. కానీ ఒక పార్టీకి ఇప్పుడు అమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్ మనిషి. అమ్ముడు పోయి ఇప్పుడు నాన్న విధంగా చేయటం అది కరెక్ట్ కాదు. దమ్ముంటే నేను పలానా హామీలు ఇస్తున్నా, ఒక పట్టించాం జగన్ బాబు గారు, నేను 2 ఇస్తాను చెప్పని దమ్ముంటాయి అతనికి. అది కానీ ఇట్లా అన్యాయం చేయటం ఇది చాలా దుర్మార్గం. ఆడవాళ్ళు మేము చేయటం, నువ్వు నా చెల్లెలు నా అక్కల నువ్వేంటి ఈ విధంగా ఆమెను కామెంట్ చేసి చంపటం ఇది పాపమైన వ్యవహారం కాదు. ఏదైనా నువ్వు నవరత్నాలు జగన్ మీద పడ్డ ఇచ్చాడు, చెప్పి నీ మొత్తం ఇచ్చాడు జగన్ గారు. ఇవాళ ఇచ్చి ఇది ఎప్పుడో మేము పుట్టక ముందు ఇందిరాగాంధీ ఇళ్ళ పట్టాలు ఇచ్చింది, ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన మగోడు ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి. అంతకు మించిన నాయకులు లేడు, రాలేడు కూడా. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ట్రోల్స్ కూడా ఆమె సూసైడ్ చేసుకుంది, ఇవాళ వాళ్ళ పిల్లలు ఇద్దరు అనాథలు అయ్యారు. అసలు అది కేవలం ఈ 2 పార్టీల వల్ల అనాథలు కావటమే. ఇటు టీడీపీ అని ఇటు జనసేన వాళ్ళు కూడా అనాథలు కావటమే. కానీ ఇంత దుర్మార్గం చేయటం ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఆలోచించుకోవాలి. ఆ పవన్ కళ్యాణ్ రమ్మను, నలుగురిలోకి వచ్చి మాట్లాడమను, ఇదిగో నాకు ఇట్టని ఇది చేస్తానని, ఇదిగో నేను ఈ హామీలు ఇస్తాను చెప్పమని దమ్ముంటే. ఈ ఒకటే నేను అడుగుతుంది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళని కానీ. ఒకటి మేము ఇచ్చాం, జగన్ గారు ఇప్పుడు చెప్పిన నవరత్నాలు ఇచ్చాడు. లేదు ఇక్కడ మాకు లేదు, దమ్ముడా మగోళ్ళు ఎత్తి నిరేపేమాను, దమ్ముడా మగోళ్ళు ఎత్తి నిరేపేమని జగన్ గారు ఈ పథకం ఇవ్వలేదని మాకు చెప్పమని మేము అడుగుతాం. చెప్పిన పథకాలు మొత్తం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక హీరోగాల వచ్చాడు, చేశాడు. ప్రతి ఒక్క పేదింటికి ప్రతి ఒక్కరికి, ఆటోలకైతేమి, రుచి వాళ్ళకైతేమి, మిషన్ కుట్టుకునే వాళ్ళకైతేమి, మధ్య తరగతి వాళ్ళకైతేమి, బల్లల వాళ్ళకైతేమి ఇచ్చిన పథకాలు చెప్పమని ఏదన్నా ఉంటే దమ్ముంటే వాళ్ళని. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆమెకి ఇప్పుడు ఎంతవరకు మీ పార్టీ రేపు న్యాయం చేసింది? మీ పార్టీ మా పార్టీ ఎంతవరకు నామని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు త్యాగం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండా నాయకులైనా పార్టీలైనా చేస్తారు, ఆమె కోసం, ఆమె బిడ్డల కోసం చేస్తారు, ఏదైనా చేస్తారు. దాంతో వరకు మేము ఆమె ఇవ్వగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట మీద ఉండే మనిషే, తప్పుడు మాట కూడా. ఇది ఎక్కడైనా కనుక్కమ్మను, ఈ 13 జిల్లాలు ఎక్కడైతే వచ్చాడో చెప్పిన మాట ప్రకారం ఈ పార్టీ లేదా ఆ పార్టీలు మొత్తానికి ఇచ్చాడు. ఇలా పట్టాలైనా ఇంకోటైనా చేసి నిరూపించాడు. ఒక్క నెత్తుకోలేక ఇప్పుడు నలుగురు కలిసి వస్తుంది. 40 మంది వచ్చి ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. ఇదే మాకు కావాల్సిన కింగ్ని ఇచ్చాడు అమర్రెడ్డి గారిని, కావాల్సిన కింగ్ మేకరు హనుమారెడ్డి గారు ఇచ్చాడు మాకు, చాలా అంతవరకే.